హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్‌గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఇదొచ్చేసి నవంబర్‌లో తీసిన వీడియో అండి. ఐ డోంట్ నో ఎలా మిస్ చేశానో ఈ హడావిడిలో. సో, ఆ వ్లాగ్ ఈరోజు పోస్ట్ చేస్తున్నాననమాట. అండ్ ఆల్మోస్ట్ వింటర్ వచ్చి మొక్కలన్నీ పాడైపోతున్న టైంలో ఇవి నేనెప్పుడో సమ్మర్‌లో వేస్తే వీటి బ్లూమింగ్ ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట. చిన్న చిన్న చామంతుల్లాగా. ఐ థింక్ ఇప్పుడే వస్తాయేమో నవంబర్, డిసెంబర్‌లో. మొక్కలన్నీ పోతుంటే అవి ఒక్కటే బ్లూమ్ అవుతూ ఉన్నాయి. అండ్ ఆ రోజు కార్తీక పౌర్ణమి అనమాట. ఇంకా పొద్దున్నే లేచాను. లేచి కొత్త డ్రెస్ వేసుకున్నా. ఆ రోజు కంప్లీట్ డే ఉపవాసం ఉంటాము. నోములైతే ఇక్కడ ఏం చేసుకోవట్లేదు. అన్ని అవైలబుల్‌గా ఉండవు. అండ్ అవి చాలా నిష్టగా కూడా చేయాలన్నమాట. అండ్ ఆ రోజు మాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఒకటి ఉంది. ఇంకా పూజ చేసుకొని దానికెళ్ళాలన్నమాట. ఇంకా డ్రెస్ తీసుకొని దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అన్నీ తీసుకున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ అయితే అమెజాన్‌లో తీసుకున్నాను. సో, బ్లాక్ బీడ్స్ అయితే సిల్వర్ పైన గోల్డ్ జ్యువెలరీ అనమాట. ఐ మీన్ గోల్డ్ కోటింగ్ ఉంటుంది కదా! సో, అవి. అండ్ ఇంకా ఫాస్ట్‌గా హెడ్ బాత్ చేసేసి ఇంక రెడీ అయిపోయి ఇల్లంతా మాప్ పెట్టుకుంటున్నాను. అప్పటికి పిల్లలు జస్ట్ లేస్తూ ఉన్నట్టున్నారు. ఇంకా ఈలోపు నేను ఇల్లంతా ముందు రోజే మాప్ అది పెట్టుకున్నాను. సారీ, వాక్యూమ్ పెడుతున్నాను. అండ్ ముందు రోజు నైట్ అన్నీ చేసుకున్నా సరే మార్నింగ్ లేచేటప్పటికి ఇల్లు తుడుచుకోవాలి పండగలంటే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా! సో, దానికోసం నైట్ పడుకునే ముందే పిల్లలందరూ పడుకున్నాక మాబు క్లీనింగ్ అన్నీ చేసుకుంటాను. బట్ స్టిల్ పొద్దున్న లేచాక ఒకసారి ఇల్లంతా అలా వాక్యూమ్ పెడితే కొంచెం ప్రశాంతంగా అలా అనిపిస్తుంది అనమాట. అండ్ కిచెన్తోనే స్టార్ట్ చేశాను వాక్యూమ్ అయితే. అండ్ ఈ వాక్యూమ్ క్లీనర్ నేను జర్మనీలోనే తీసుకున్నానండి. చాలామంది అడుగుతూ ఉన్నారు. సో, స్టిల్ జర్మనీలో ఉన్న వాళ్ళు ఎవరికైనా కావాలంటే నన్నైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అది బాష్‌ది అనమాట, బాగుంటుంది. అండ్ ఇక్కడ ఇంకా మొత్తం వాక్యూమ్ పెట్టేసుకున్నాక కుకింగ్ స్టార్ట్ చేసే ముందు కిచెన్ అంతా క్లీన్ చేసుకుని ఉంటాం కదా! స్టవ్‌కి బొట్టది పెట్టి ఇంకప్పుడు కుకింగ్ స్టార్ట్ చేస్తాను అనమాట. ఆ రోజు యాక్చువల్‌గా మాకు 11కి ఒక అపాయింట్మెంట్ ఉంది. సో, ముందే వెళ్ళాలి. ఇంకా దేవుడికి పూజ చేసుకొని కొంచెం పరమాన్నం అది చేద్దామని, ఇంకా ఈవినింగ్ ఏమైనా చేద్దాంలే అన్నట్టు ఇంకా మార్నింగ్ హడావుడిగా పరమాన్నం ఒకటే కుక్ చేస్తున్నాను. అండ్ నా గొంతు కొంచెం బొంగురుగా ఉంటుంది, ఏమనుకోవద్దు. నేను మార్నింగ్ లేవంగానే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను చాలా ఎర్లీ మార్నింగ్. నాకు అస్సలు కుదరట్లేదండి వీడియోస్ ఎడిట్ చేయడానికి. సో, ఎయిదర్ ఎర్లీ మార్నింగ్ లేచి ఇవ్వాలి, లేదంటే నైట్ అందరూ పడుకున్నాక ఇవ్వాలి. అప్పటికి అంత ఓపిక ఉండట్లేదు. సో, కమింగ్ ఇంకా హౌస్ వీడియోస్ అన్నీ వస్తాయి. నెక్స్ట్ అవే ఉన్నాయి, మా రెనోవేషన్ అండ్ నెక్స్ట్ హౌస్ కీస్ తీసుకున్న వీడియో అదంతా. యాక్చువల్గా ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజే కీస్ తీసుకున్నాం అని చెప్పాను కదా! సో, ఆ రోజు నేను కంప్లీట్‌గా ఒక వ్లాగ్ షూట్ చేశాను. ఎందుకంటే నేను హౌస్ అనౌన్స్‌మెంట్ చేయకముందే సపరేట్‌గా వీడియోస్ అవి చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఆ రోజు కూడా అలానే తీశాను. బట్ ఐ డోంట్ నో ఎలా మిస్ చేశానో ఈ వీడియో పోస్ట్ చేయడం. సో, అందుకని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట. అంత కష్టపడి షూట్ చేసుకున్నాక. అండ్ 2 ఒక దాంట్లోనే పెట్టలేను. ఎందుకంటే అరౌండ్ 50 మినిట్స్ ప్లస్ వస్తుంది. అందుకని సపరేట్‌గా పోస్ట్ చేస్తున్నాను ఆ రోజు ఏం చేశామన్నది. అండ్ ఇక్కడ ఇంకా పాలు పెట్టేసి రైస్ అది కడిగి పెట్టుకుంటున్నాను. అండ్ పరవాన్నంలో ఎంతమంది సేమియా సగ్గుబియ్యం వేస్తారు నాతో చెప్పండి. నేను చాలామందిని చూశాను, లైక్ సగ్గుబియ్యం వేయకుండా పరవాన్నం చేస్తారు. బట్ మాకు అలవాటు, అదొక జిగురులాగా వచ్చి బాగా అనిపిస్తుంది. సో, నా దగ్గర చాలా ఫైన్ సగ్గుబియ్యం ఉన్నాయన్నమాట. చాలామంది ఉడకవన్నట్టు వేయరు. నేను రైస్తో పాటే కొంచెం నానబెడతాను. అప్పుడు తొందరగా కుక్ అయిపోతాయి. పెద్దవైనా అంతే, చిన్నవైనా అంతే. ఆ ఫైన్వి పిల్లలకి జావ కోసం అన్నట్టు తీసుకొచ్చానమాట. ఇంకా అవి ఉంటే ఇంకా అవే యాడ్ చేసేస్తున్నా. ఒకసారి కడిగేసుకొని ఇంకా నానబెట్టేసుకుంటా అనమాట. సో, చాలా బాగుంటుంది సగ్గుబియ్యం వేస్తే. నేను మోస్ట్లీ ఇంట్లో అవైలబుల్గా ఉంటే 100% సగ్గుబియ్యం వేసే చేస్తాను. అండ్ నేను ఇవన్నీ చేసుకునే లోపు ఇంకా మా హస్బెండ్ పిల్లలకి స్నానం అవి చేయించేసి ఇంక ఇచ్చేస్తే ఒక్కొక్కరిని రెడీ చేస్తున్నాను అనమాట. అషికి స్నానం చేపిస్తున్నారు. ఈలోపు దక్షిత్ని అయితే కిండర్ గార్డెన్కి రెడీ చేస్తున్నాను. అండ్ నాకు మా పిల్లలతో మోస్ట్ కంఫర్టబుల్ ఏంటంటే వాళ్ళకి పొద్దున్నే లేవగానే బ్రష్ చేసి స్నానం అలవాటు. సో, చాలామంది పిల్లలు ఏడుస్తారు పొద్దున్నే రెడీ అవ్వడానికి, లేదా స్నానం చేయడానికి, బ్రష్ చేయడానికి అని అంటారు కదా! మా వాళ్ళు లేచిన వెంటనే బ్రష్ చేసి స్నానం ఇవన్నీ వాళ్ళకి అలవాటు అయిపోయిందనమాట. సో, ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. అక్కడ మాత్రం ఏడిపించడు కానీ తినే దగ్గర మాత్రం దక్షిత్ కొంచెం ఏడిపిస్తాడు. లైక్ కొన్ని సార్లు వాడే ఏం కావాలో అడిగి తింటాడు. ఒక్కొక్కసారి అయితే ఎంత తినమని చెప్పినా సరే ఒక్క ముద్ద పెట్టుకొని నోట్లో అస్సలు కదల్చడనమాట. అందుకని మినిమల్‌గా ఏదో ఒకటి పెట్టేసి కిండర్ గార్డెన్‌లో అందరితో కలిపి
వాడికి ఏదైనా నచ్చితే అది తీసుకొని తినేలాగా ఇంకా వదిలేస్తా అనమాట. లంచ్ అది ప్రాపర్గా ఉండేలాగా చూసుకుంటాను. అండ్ పిల్లలు ఎంత యాక్టివ్గా ఉన్నారన్నది ఇంపార్టెంట్. మన మైండ్ సెట్ని పిల్లల మీద రుద్దడం కరెక్ట్ కాదు. లైక్ ఇంత తినాలి అంత తినాలి అని. దిగు కింద దిగు. అషీద్గా అషీ ఇట్స్ ఓకే. ఏమైంది అమ్మా? దోశ వేస్తుందా? ఇది చాక్లెట్. నీ కళ్ళ చూడు ఎలా ఉందో. ప్లీజ్. ఇక్కడైతే ఇంకా రాగి దోశ వేస్తున్నాను అనమాట. యాక్చువల్గా రాగులు చాలా మంచిదండి. దక్షిత్కి అయితే ఆల్మోస్ట్ 2.5 years కంటిన్యూస్గా ఎవ్రీడే ఇచ్చేదాన్ని. 6 months అప్పుడు స్టార్ట్ చేసి. అండ్ లేటర్ ఆన్ ఏంటంటే నేను ఇనీషియల్గా వాడికి రాగిలో డ్రై డేట్స్ పౌడర్ అది వేసి మమ్మీ చేసినవే అవే ఇచ్చేసేదాన్ని అనమాట. సో సాల్ట్ మజ్జిగ కలపడం ఇలాంటివి ఉండేది కాదు. బట్ 2.5 years తర్వాత మజ్జిగ కానీ సాల్ట్ కానీ ఏమన్నా వేస్తే వాడికి నచ్చేది కాదు. 1-2 సార్లు తాగి తర్వాత ఇంకా తినేవాడు కాదు అసలు అనమాట ఇష్టంగా. ఎంత ఫోర్స్ చేసినా వామిటింగ్ చేసుకునేవాడు. సో అలా వదిలేసి ఇంక అప్పటి నుంచి ఏదో ఒక ఫామ్లో ఇవ్వాలని చెప్పి వేరే దాంట్లో ఇవ్వడం అనమాట. లైక్ దోశలో కానీ వాళ్ళకి ఏదన్నా దోశపిండి చేసినా, నార్మల్ దోశపిండి చేసినా అందులో కొంచెం రాగి పౌడర్ కలిపేసి వేయడం కానీ, సో అలా ఇడ్లీలు ఏమైనా వేసినప్పుడు కానీ, సో అలా డిఫరెంట్ ఫామ్స్లో వెతికి ఇస్తూ ఉంటాను. అండ్ స్వీట్ దోశ వేసుకుంటాం మేము. సో అలాంటి దాంట్లో కూడా రాగి పిండి విత్ బెల్లము కలిపి స్వీట్ దోశ వేయడం, అలా ఏ ఫామ్లో ఇచ్చినా తింటాడు బాగానే. సో అలా కలిపి పెడతానమాట. సో మీ పిల్లలకి కూడా మీరు ఖచ్చితంగా ఏదో ఒక ఫామ్లో రాగి అయితే ఇవ్వండి. బోన్ స్ట్రెంత్ అండ్ మెమరీ పవర్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇంకా వాళ్ళిద్దరికీ దోశ వేసి ఇచ్చేసాను. సో మేము బయటికి వెళ్ళే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఇంకా అషిక్ కూడా పెట్టేసాను అనమాట. మోస్ట్లీ ఇద్దరు టుగెదరే బ్రష్ చేస్తారు. సో దక్షిత్ స్నానం అది అయ్యేలోపు ఒకవేళ దక్షిత్ కిండర్గార్టెన్కి వెళ్ళి మేము ఇంట్లోనే ఉంటే అషిక్ బ్రేక్ఫాస్ట్ వేసి ఇచ్చేస్తాను అనమాట. సో తినేస్తుంది. అండ్ అషి ఈ మధ్య కొంచెం లైక్ దక్షిత్ని చూసో లేకపోతే ఏమో నాకు తెలియదు కానీ అది బాగానే కూర్చొని తింటుంది. నేను కానీ మా హస్బెండ్ కానీ ఎవరైనా కనిపిస్తే అప్పుడు పిలిచి అమ్మ పెట్టాలి, నాన్న పెట్టాలి అని ప్లేట్ తీసుకొచ్చి ఇస్తుంది అనమాట. అది ఈ ఫుడ్ అనే కాదు, ఎలాంటిదైనా సరే, ఒక చిన్న బిస్కెట్ ఇచ్చినా సరే లేదా ఏమి ఇచ్చినా సరే, అది ఏదైనా ఫ్రూట్ అయినా అప్పటి వరకు బాగానే తింటుంది. మేము ఎవరైనా కనిపిస్తే నానబెట్టాలి అని ఆ చిన్న ముక్క అయినా సరే ఇస్తుంది అనమాట. మా తినిపించుకోవాలి అని అంటది. భలే నవ్వు వస్తుంది మాకైతే. వాటర్ తాగు. షూలో వెళ్తావా? ముందు కిండర్గార్టెన్కి వెళ్తాం. వేసుకున్నావు కదమ్మా. వాటర్ తాగు. బ్యాగ్ ఈ రోజు అవసరం లేదు. ఈ రోజు వద్దు. వాటర్ తాగు నాన్న, లేట్ అయిపోతుంది. దక్షిత్ బాటిల్ తీసుకెళ్ళొద్దు, తాగడానికి ఇచ్చాను. బాటిల్ తాగడానికి ఇచ్చాను నీకు. చూసినానా? చూసి అమ్మకి బాయ్ చెప్పు. పద నడు, డ్రాప్ చేసి వచ్చి. చాలే నడు, బాయ్. అండ్ ఇంక దక్షిత్ వెళ్ళాక ఇంకా నేను పూజ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట. పరవాన్నం కూడా కుక్ అయిపోయింది. అండ్ నోములు చాలా బాగా చేసుకుంటారు, చాలా నిష్టగా. మా మదర్ వాళ్ళకి ఉంది, మా అత్తయ్య వాళ్ళకి కూడా ఉందన్నమాట. సేమ్ డేనే చేసుకుంటారు, బట్ దానికి ఒక డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. ఆల్రెడీ మన బ్లాగ్స్లో చూసే ఉంటారు మీరు. సో ఇక్కడ అవంతా చేయలేక
దండం పెట్టుకొని ఆ రోజు కంప్లీట్ డే ఉపవాసం ఉండి గుడికి వెళ్ళడము అలా చేస్తాం అనమాట. మోస్ట్లీ తనకి ఎవ్రీ టైము ఆఫీస్ ఉంటుంది ఇక్కడ ఉంటే కనుక. సో ఆ రోజు ఆఫీస్ ఉన్నా వెళ్ళిపోతారు. ఉపవాసం ఉండి ఈవినింగ్ వచ్చాక టెంపుల్కి అలా వెళ్తాము. ఇంకా కుదరలేదు ఆ టైంకి, తను వచ్చే టైంకి టెంపుల్ క్లోజ్ అయిపోయింది అంటే ఇంకా ఇంట్లో దండం పెట్టుకొని అలా ఉపవాసం చెల్లిస్తాం అనమాట. అండ్ ఇక్కడ నేను ఎవ్రీడే బేసిస్లో పీతాంబరి యూజ్ చేస్తానండి. చాలామంది అడుగుతూ ఉంటారు. నేను డైలీ క్లీన్ చేసుకుంటాను కాబట్టి పీతాంబరి ఇండియా నుంచి తెచ్చుకుంటాను. సో వాటితోనే నా చిన్న పూజ సామాను ఎక్కువే ఉండవు కాబట్టి ఆ కొన్ని దాంతో క్లీన్ చేసేసుకుంటాను. అండ్ ముందు రోజు పూలు తెచ్చుకోవడం మర్చిపోయాను అనమాట, గుర్తు రాలేదు. ఎందుకంటే ఆ రోజు స్పెసిఫిక్గా ఒకటి ఉందని చెప్పాను కదా, అదే హడావిడిలో ఉన్నాము. అండ్ సో గార్డెన్లో ఉంటే కొన్ని పూలు, చామంతి పూలు, సో అవే తెచ్చుకొని ఇంకా పూజ చేసుకుంటున్నాను అనమాట. అండ్ మేము హౌస్ రెనోవేషన్ స్టార్ట్ చేశాక మొన్న దక్షిత్ బర్త్డే వ్లాగ్ తప్ప అంతకుముందు అండ్ ఆ తర్వాత కూడా పెద్దగా వీడియోస్ అసలు ఏమి షూట్ చేయలేదండి. పొద్దున్నే లేచి వెళ్ళిపోవడం, ఆ ఇంటికి వర్క్స్ చేసుకోవడం, నైట్ ఎప్పుడో రావడం. సో నార్మల్ వ్లాగ్స్ అయితే అసలు షూట్ చేయట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మొబైల్లో స్పేస్ కూడా లేదనమాట. అందుకని తప్పకపోయినా సరే కొంచెం టైం కుదిరించుకొని ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. సో దట్ కొంచెం ఏమన్నా వీడియో షూట్ చేయాలన్నా ప్లేస్ ఉండట్లేదు అనమాట. అన్ని నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. రెనోవేషన్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1.5 month దగ్గర అవుతుంది. నవంబర్ మిడ్కి ఆల్మోస్ట్ నవంబర్ 10th అలాగా స్టార్ట్ చేసామన్నమాట. సో ఆల్మోస్ట్ 1.5 month దగ్గర అయిపోయింది కదా. సో వీడియోస్ ఎక్కువ అయ్యి స్పేస్ లేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా మెసేజెస్ వస్తున్నాయండి, లైక్ మీరు కొత్త ఇంటికి వెళ్ళిపోయారా, అప్డేట్ ఇవ్వట్లేదు. ఇన్స్టాలో ఆల్మోస్ట్ ఎవ్రీడే కనీసం ఒక 4-5 మెంబర్స్ అన్న అడుగుతూ ఉంటారు. లేదండి మేము ఇంకా షిఫ్ట్ అవ్వలేదు, యాజ్ ఆఫ్ టుడే ఇంకా షిఫ్ట్ అవ్వలేదన్నమాట. ఆ వర్క్స్ అయితే చాలా పెండింగ్ ఉండిపోయాయి. రెనోవేషన్స్ అంత ఈజీ కాదు, ఎస్పెషల్లీ ఇలా హాలిడేస్ టైంలో చేసుకోవాలంటే అస్సలు అవుతుంది జర్మనీలో. ఇంకా మేమైతే అవ్వలేదన్నమాట. మేబీ ఇంకో 1 weekలో మూవ్ అవుతాము. ఇదైతే కొత్త డ్రెస్. నేను ఆల్రెడీ ఈ డ్రెస్ గురించి అంతకుముందు షేర్ చేశాను కదా, నేను కస్టమైజ్ చేసుకున్నాను అనమాట. నా ఓల్డ్ దుప్పటాని ఆల్మోస్ట్ 4.5 years బ్యాక్ తీసుకున్న డ్రెస్కి దుప్పటా బాగుండి డ్రెస్ పాడైపోతే ఆ దుప్పట్టా కోసం నేను మళ్ళీ ఒక టాప్ తీసుకొని కుట్టించుకున్నాను. చాలా నాళ్ళు అయిపోయింది, ఆల్మోస్ట్ 1 year పైన అయిపోయింది. అండ్ ఆ డ్రెస్ని ఇప్పుడు వేసుకుంటున్నాను అనమాట. కాంబినేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో మా హస్బెండ్ ఇంకా రాలేదనమాట, బయట చిన్న పని ఉంటే వెళ్ళారు దక్షిత్ని డ్రాప్ చేసి. సో తను వచ్చేలోపు ఇంకా జుమ్కాస్ అవి పెట్టుకొని రెడీ అయిపోతున్నాను. రెడీ అయ్యాక పూజ చేసుకుందాం అనుకున్నాను. అండ్ చూసారు కదా, జుమ్కా అయితే పడిపోయింది. అది బరువుకు ఉండట్లేదనమాట. ఆల్రెడీ నాకు కొంచెం హెడేక్లా అనిపించింది. సరే ఆ కలర్లో ఇంకేమన్నా ఉన్నాయేమో చూద్దామని మళ్ళీ వెతుక్కుంటే ఇవి కనిపించాయి అనమాట. సరే పెద్దవి ఎందుకులే అని ఇంకా చిన్నవి పెట్టేసుకున్నాను. నాకు బేసిక్గా పెద్ద జుమ్కాస్ చాలా ఇష్టం, కానీ అవి ఇప్పుడు ఏవైతే నేను అంతకుముందు పెట్టుకున్నానో అవి చాలా హెవీ ఉంటాయి నిజంగానే. సో పెట్టుకున్నాక అది పడిపోయింది. దాని సీల కొంచెం లూజ్ అయ్యి అండ్ అట్ ద సేమ్ టైం చాలా హెవీగా అనిపించాయి. కొన్నిసార్లు హెవీగా ఉన్న బాగానే వేసుకుంటాను, ఒక్కొక్కసారి వేసుకోలేను. అండ్ అప్పటికి నాకు కొంచెం నిద్ర తక్కువ, నీరసంగా అనిపిస్తుంది అనమాట. సరేలే ఇంకెక్కువసేపు మోయలేను, ఆ రోజు బయటికి వెళ్ళే పని కూడా ఉంది మధ్యాహ్నం వరకు. ఇంకా అందుకని మ్యాచింగ్ ఉంటే వేసుకుందాంలే అన్నట్టు సింపుల్గా ఇంకో మ్యాచింగ్ దొరికితే వేసుకొని ఇంకా బ్లాక్ బీట్స్ వేసుకొని ఇలా రెడీ అయిపోయాను. అండ్ ఈలోపు తను కూడా వచ్చేసారనమాట. ఇంక ఇద్దరం వచ్చాక పూజ చేసుకుంటున్నాము. అండ్ ఇద్దరం పూజ చేసుకున్నప్పుడు ఆ హ్యాపీనెస్ నిజంగానే వేరేగా ఉంటుంది. మార్నింగ్ అవ్వదు కాబట్టి అండ్ ఈవినింగ్ తను వచ్చేలోపు నేను డైలీ పూజ చేసుకుంటాను కాబట్టి చాలా వరకు కుదరదు, వీకెండ్స్ లేకపోతే తను ఏమన్నా ఇంట్లో ఉన్నప్పుడు అయితే తప్ప. సో ఇక్కడ కలిపి పూజ చేసుకున్నాం ఆ రోజు నోములు. అండ్ నోములు ఇద్దరు కలిసి చేస్తేనే ఆ ఫలితం ఉంటుంది ఏదైనా సరే. అండ్ ఆ రోజు చాలా స్పెషల్ డే అని చెప్పాను కదా, సో ఇల్లు రిలేటెడ్ అనమాట. కీస్ తీసుకుంటాము ఆ రోజు. అండ్ ఇల్లు
కొనుక్కున్నప్పుడు అండ్ తీసుకున్న వరకు ఒకలాంటి ప్రెషర్ అనమాట. సో ఈ డే కోసం చాలా వెయిట్ చేశాము. తెలియకుండా టైం చాలా అయిపోయింది, ఒక 3 మంత్స్ అలాగా. బట్ ఎవ్రీడే ఉండే టెన్షన్ నార్మల్గా ఉండదు. ఎందుకంటే కీస్ రావడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది మిడిల్లో. ఇంకా అవ్వలేదు, అన్నీ అవుతాయా, ఎప్పుడు అవుతాయి, అండ్ మేము హౌస్ వెకేట్ చేస్తామని చెప్పాము. సో రెనోవేషన్కి టైం ఉంటుందా, మల్టిపుల్ థింగ్స్లో స్ట్రెస్ అనమాట. సో నేను ఎప్పుడు చూపించాను కానీ బట్ స్టిల్ ఐ క్యారీ ఇట్ ఇన్ మై మైండ్. దండం పెట్టుకో అషి. ఏది చూ ఇది కొంచెం పోతుంది. ఇది బాగుంటుంది. బాగుంటుందా? ఇది కొంచెం పోతుంది. ఎవరు? ఏది డ్రెస్సా? ఇది ఇది బాగుంటుంది. ఇది చాలా నీనమ్మది. చాలా చాలా నీనమ్మ కూర్చుందా? లేదు, గుచ్చలేదు. దూరా నీకు కూర్చుంటారు. గుచ్చట్లేదా? వెరీ గుడ్. నీకు నచ్చింది అయితే. ఓకే, థ్యాంక్ యూ. అమ్మది యా చీజ్ కాదు. అటు తిరుగు. నాన్న ఇది నాన్న మీటింగ్లో ఉన్నారు. ఇటు ఏమొద్దు. ఒకసారి వెనక్కున్న ఒకసారి ఏం చెప్పు ఇలా వెనక్కుండి నువ్వు కనిపిస్తావు. ఏది ఇలా చూడు. ఇలా చూడు, అమ్మని చూడు. హాయ్, హలో, గుడ్ మార్నింగ్. సో మేమైతే రెడీ అయిపోయాం. ఈరోజు ఉపవాసం అనమాట. సాయంత్రం టెంపుల్కి వెళ్తాం 365 ఒత్తులు వెలిగించుకోవడానికి. అండ్ ఇప్పుడైతే మంచి హరీలో ఉన్నాం. రెడీ అయిపోయాం. మా హస్బెండ్ మీటింగ్లో ఉన్నారు. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పని ఉందన్నమాట. అదేంటనేది మీకు తర్వాత వీడియోస్లో చెప్తాను. ఈరోజు ఆ పని ఉండడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. దానికోసమే రెడీ అయిపోయాను అనమాట. ఇంకా వాచ్ పెట్టుకోవాలి. మా హస్బెండ్ ఆ రూమ్లో మీటింగ్లో ఉన్నారు. సో తను అయ్యాక స్టార్ట్ అయిపోయి ఇంకెళ్ళొచ్చాక తను వర్క్ చేసుకుంటారు. మళ్ళీ సాయంత్రం టెంపుల్కి వెళ్తాం అనమాట. సో ఎస్, అది దక్షిత్ని అయితే కిండర్గార్టెన్కి పంపించేసాం. అషి కూడా రెడీ అయిపోయింది. అండ్ యా, బ్లాగ్ అయితే చూస్తూ నేను సాయంత్రం కలుస్తా. అషి బాయ్ చెప్పు. బాయ్ బాయ్. అండ్ ఈ డ్రెస్ స్పెసిఫిక్గా ఎందుకు చూపిస్తున్నా అంటే యోగ్ కట్ ట్రై చేశాను అనమాట. ఆల్మోస్ట్ 1 year పైనే అయిపోయింది. 1 year ఏంటి, 1 year 15 months అలా అయిపోతుందేమో ఈ డ్రెస్సెస్ కూడా కుట్టించుకొని. సో దానికి యోగ్ కట్ చాలా బాగుందనమాట. ఇదంతా ఇప్పుడు ఓల్డ్ ట్రెండ్ కూడా అయిపోతుంది. ఫిట్టింగ్ అది చాలా బాగా వస్తుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. మనం రెగ్యులర్గా తీసుకున్న దాంతోనే యోగ్ కట్ మెటీరియల్తో. వెళ్ళు. హాయ్ నాన్న. నేను కింద అండ్
మేము ఇంకా బయటకెళ్ళి మా పని చూసుకొని ఆల్మోస్ట్ 2 అయిపోయింది. కరెక్ట్‌గా 2 టైంకి దక్షిత్‌ని పిక్ చేసుకోవడానికి డైరెక్ట్‌గా అటు వెళ్ళామన్నమాట. సో, వెళ్ళి వాడిని పిక్ చేసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఈవినింగ్ టెంపుల్‌కెళ్ళడానికి పూజకి అవి కొన్ని ప్రిపరేషన్స్ ఉన్నాయన్నమాట. స్పెషల్ డేస్ అప్పుడో, పూజలప్పుడో, వ్రతాలప్పుడో డే మొత్తం ఎలా గడుస్తదో కూడా తెలీదు. ఆ రోజు మొత్తం కాళ్ళ మీద నిలబడినట్టే ఉంటది నాకైతే. ఆ రోజు స్పెసిఫిక్‌గా మార్నింగ్ నుంచి నైట్ ఉపవాసం చెల్లించి టెంపుల్ నుంచి వచ్చేటప్పటికి 9:30 దాటిపోయింది టైము. మార్నింగ్ ఎప్పుడో లేస్తే అప్పటికయిందనమాట కూర్చోవడం గానీ, లేదంటే పనులు చేసుకోవడం గానీ, అండ్ బయటికెళ్ళి రావడం అసలు రెస్ట్‌లెస్‌గా అనిపిచ్చింది. అండ్ ఉపవాసంలో అంతసేపు నుంచుంటే నీరసంగా కూడా అనిపిస్తది. బట్ నుంచినంతసేపు తెలీదు. తర్వాత తిన్నాక నీరసం వస్తది. అండ్ నేను ఉపవాసంలో ఉంటే అసలు వాటర్ కాదు కదా ఏమీ తినను. మార్నింగ్ లేచాక మళ్ళీ నైట్ ఉపవాసం చెల్లించాకే తినడం, తాగడం ఏదైనా సరే ఫ్రూట్స్ కర్రీ ఏం తినను. అండ్ ఇక్కడ 365 ఒత్తులు నానబెడుతున్నాను అనమాట. సో, ఇంట్లో ఘీ రెగ్యులర్‌గా యూజ్ చేసేదే ఉంది. ఇంకా ఆ రోజు సూపర్ మార్కెట్ కూడా వెళ్ళాము. సో, వెళ్ళి ఇంకా కావాల్సినవి ఉన్నాయన్నమాట. లైక్ మమ్మీ స్వయం పాకం ఇమ్మంది. అండ్ ఎవ్రీ ఇయర్ మేము కార్తీక పౌర్ణమికి స్వయం పాకం ఖచ్చితంగా ఇస్తాం. అది ఇండియాలో ఉన్నా, ఇక్కడున్నా అంతే. సో, ఆ రోజు చాలా మంచిది అంటారు. మంచి రోజు అట్ ద సేమ్ టైం ఉపవాసంలో ఉంటాం కాబట్టి చాలా మంచిది అంటారు. అండ్ మమ్మీని అడుగుతున్నాను అనమాట ఏమేంటి అని. ఇంకా కావాల్సినవన్నీ ఇండియన్ స్టోర్‌కి, నార్మల్ స్టోర్స్‌కి వెళ్ళి ఇంకా అన్నీ తెచ్చుకున్నా. సో, బటర్ తెచ్చుకొని దాన్ని ఘీ ప్రిపేర్ చేసి ఇంకా అప్పుడు ఒత్తులైతే నానబెట్టాను. అండ్ ఇక్కడ నేను చూపిస్తాను మనకి జర్మనీలో దొరికే వాటితో ఏమి ఇవ్వచ్చు అని. ఆఫ్‌కోర్స్ చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. అండ్ ఇక్కడ ఎస్పెషల్లీ టెంపుల్‌లో స్వయం పాకం ఇచ్చేటప్పుడు పంతులు గారికి స్వయం పాకం అని చెప్తే వాళ్ళు శ్రీలంకన్సో, మలయాళీసో పంతులు వాళ్ళు. నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదు కానీ వాళ్ళకి ఏం అర్థమైందో తెలీదు. బట్ మేము అనుకోని ఇచ్చాము. సో, వాళ్ళు తీసుకొని మళ్ళీ దేవుడి దగ్గర పెట్టారు. వాళ్ళు అర్థం చేసుకోలేదో మరి లాంగ్వేజ్ ఇదో తెలీదు కానీ మొత్తానికి ఇంక దేవుడికి దండం పెట్టుకున్నాం అనమాట ఇచ్చేసి. అండ్ ఇక్కడ నేను జిప్ లాక్స్ ఉంటే ఇంక అందులో అన్నీ ప్యాక్ చేసేసుకుంటున్నాను విడివిడిగా. రైస్ అండ్ దాల్ కూడా పప్పులు, కందిపప్పు అలా ఇవ్వాలంటారు కదా. సో, నా దగ్గర మసూర్ దాలే ఉంటుంది రెడ్‌ది. ఇంకా అది వేసేసాను. అండ్ రైస్ కూడా ఇంక ఇలా జిప్ లాక్‌లో వేసేసుకుంటున్నాను. అన్నీ ఇలా ప్యాక్ చేసుకున్నాను. పాలు, పెరుగు, గుమ్మడికాయ, ఏదో ఒక దుంప కాబట్టి స్వీట్ పొటాటో, పాలక్, షుగర్, సాల్ట్, బెల్లము, చింతపండు, సో, ఇలా అనమాట. అండ్ ఒత్తులు కూడా రెడీ చేసుకున్నాను. సో, ఇవే మోస్ట్లీ యాడ్ చేసినవి స్వయం పాకంలో అయితే. మమ్మీ చెప్పింది కుదిరినన్ని వెజిటేబుల్స్ 3, 5, 9 అలా ఎన్నైనా వేసుకోవచ్చని. ఆ రోజు నాకు మార్కెట్లో దొరికినవి, ఇక్కడ యూస్ అవుతాయి అనుకున్నవి, ఇవ్వగలిగినవి తీసుకొని ఇంకా చేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ పిండి దీపాలు తయారు చేయమని చెప్పారు మమ్మీ. సో, ఇక్కడ నేను గోధుమ పిండి, ఇది రైస్ ఫ్లోర్ అనమాట. ఇక్కడ లోకల్ మిల్లు ఉంటుంది కదా అక్కడి నుంచి తెప్పించుకున్నది. సో, అందులో పాలు, ఆవు నెయ్యి, అరటిపండు, కొంచెం బెల్లం వేసి కలపాలని చెప్పారనమాట మమ్మీ. నేనైతే ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు. పిండి దీపాల్లో పెట్టుకో దీపం సాయంత్రం అంటే ఇంకా అవే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో, ఇదే ఫస్ట్ టైం చేయడం కూడా, నాకు ఎక్స్పీరియన్స్ లేదు. మమ్మీకి ఫోన్ చేసి ఎలా కలపాలంటే చెప్పారనమాట. సో, అలా కలిపేసి మమ్మీ చెప్పినట్టు ప్రిపేర్ చేశాను. సో, మొత్తానికి దీపాలైతే చేశాను. కొంచెం లూజ్ అయినట్టు అనిపించాయి. ఫస్ట్ టైం కాబట్టి అర్థం కాలేదు. బట్ ఫైనల్లీ సంహౌ చేసి ఇంకా బొట్లవి పెట్టి రెడీ చేసుకుంటున్నాను. అండ్ ఓ పక్క సాయంత్రం గుడిలో పంచడానికి ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అండ్ నేనైతే మోస్ట్లీ దద్దోజనం, సాంబార్ రైస్, పులిహోర ఈ 3 ఐటమ్స్ తప్ప మోస్ట్లీ ఎక్కువ ఏం తీసుకెళ్ళను ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా. ఎందుకంటే అందరికీ తెలిసిందే కామన్గా సాంబార్ రైస్, ఈ కర్డ్ రైస్ ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి ఇంకా కొత్త ఐటమ్ అయితే మోస్ట్లీ ఏం ట్రై చేయను. సో, కుక్కర్లోనే సాంబార్ రైస్కి పెట్టేశాను. అండ్ ఇక్కడ దద్దోజనం కూడా కలిపేసి ఇంకా పోపు అది వేసేసి పెట్టేసుకున్నాను అనమాట. సో, అవైతే ఎవరైనా తినేయగలరు అన్నట్టు. అండ్ ఆ రోజు టెంపుల్కి స్పెషల్ డే కాబట్టి జనాలు వస్తారన్న నమ్మకం. లేకపోతే ఇక్కడ ఎక్కువ ఎవరు రారు టెంపుల్స్కి.
అండ్ ఇక్కడ సాంబార్ రైస్ కూడా ప్రిపేర్ అయిపోయింది. అండ్ సాంబార్ రైస్ ఎప్పుడైనా సరే మొత్తం నెయ్యితోనే తాలింపేయండి. నేను చాలా నెయ్యి వేస్తాను, అప్పుడే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది తినేటప్పుడు కానీ తినే వాళ్ళకి కానీ. మోస్ట్లీ నేను గీ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. గీ అంటే అమ్మో చాలా ఫ్యాట్ అన్న స్టేజ్ నుంచి ఆయిల్ కన్నా గీ బెటర్ అని ఆయిల్ అవాయిడ్ చేసి గీనే యూస్ చేస్తున్నాను. గీ బటర్ మాత్రమే యూస్ చేస్తే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది కుకింగ్స్కి ఏవైతే ఆయిల్తో మాత్రమే బాగుంటాయి, గీతో బాగో అనుకుంటాను అవి మాత్రమే ఆయిల్ యూస్ చేస్తున్నాను. లేకపోతే ఇంట్లో బటర్ గీ ఎక్కువ ఉంటున్నాయి అనమాట. సో వద్దు అన్న స్టేజ్ నుంచి అదే తినే స్టేజ్కి వచ్చాను నేను. మా మమ్మీ అదే చెప్తూ ఉంటుంది, గీ వేసుకో అంటే ఒళ్ళొచ్చేస్తుంది అది ఇది అని అనేదానివి చదువుకునేటప్పుడు, ఇప్పుడు మొత్తం గీనే వాడుతున్నావు అని చెప్తుంది అనమాట. సో అలా పోపు వేసుకున్నాను. సాంబార్ రైస్ వేడి వేడిగా పోపు వేసుకుని తింటే అసలు సూపర్ ఉంటుంది. నాకు ఇది ఎప్పుడైతే చేయడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నా ఇంటి రెసిపీ అయిపోయిందనమాట. ఎప్పుడైనా వెజిటేబుల్స్ ఉన్నాయా, ఏమన్నా చేసుకోవడానికి బద్ధకంగా ఉందా, అన్నీ కుక్కర్లో వేసి చేసేసుకుంటున్నాను. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అనమాట. సో మొత్తం వేసి మంచిగా కలిపేసుకోండి, తడక అంతా బాగా పడుతుంది. సో అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇంకా నేను కూడా స్నానం చేసి ఇంకా పూజకి అంతా రెడీ చేసుకున్నా. మా పిల్లలంతా ఇద్దరిని కూడా రెడీ చేసేసి ఇంకా కొత్త శారీ వేసుకున్నాను. సో ఈ శారీ గురించి అంతకుముందు పార్సల్ వీడియోలో చెప్పినట్టున్నాను. కాటన్ శారీ అనమాట. నేను ఫ్యాబ్రిక్ తీసుకొని దానికి లేస్ వేయించి బ్లౌజ్కి వర్క్ చేయించుకొని సో సెల్ఫ్గా డిజైన్ చేసుకున్నాను. లైట్ వెయిట్ అండ్ చాలా బాగుంటాయి. కొన్ని నాకు ఎంత మినిమల్గా ఉంటే అంత ఇష్టము. నా మోస్ట్ ఆఫ్ ది శారీస్లో మీరు ప్లెయిన్ శారీస్ ఎక్కువ చూస్తారు. హలో, గుడ్ ఈవినింగ్. సో మా పూజ కంప్లీట్ అయిపోయింది. మా పూజ కంప్లీట్ అయిపోయింది అండ్ ప్రసాదాలు అవి ముందే వండేసాను కదా. సో ఇంకా గుడిలోకి వెళ్తున్నాము. వెళ్ళి అక్కడ స్వయం పాకం అవన్నీ ఇచ్చేసి ప్రసాదం ఇచ్చేసి ఇంకా మేము తెచ్చినవి అక్కడ ఉట్టిచ్చేసి వచ్చిన వాళ్ళకి ఇంకా అక్కడే మోస్ట్లీ తినేస్తాము చుక్కలు చూసి. సరే సో ఎప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం. బాయ్ బాయ్. అండ్ ఇక్కడ ఆ రోజు కార్తీక పౌర్ణమి కదా, సో ఫుల్ మూన్ నుండి వైట్గా ఉంటుందని అది క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. కానీ చాలా బాగుంది. డైరెక్ట్గా చూస్తే ఫోన్లో అసలు క్యాప్చర్ అవుతుంది సరిగా. అండ్ దట్ టు ట్రావెలింగ్లో ఉన్నాం కదా. సో ఇంకా అలా టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం. మా ఇంటి నుంచి ఒక 20-25 మినిట్స్ పడుతుంది అనమాట. ఇంకా మేము టెంపుల్కి లేట్ అయిపోతుంది, 7-8 కల్లా క్లోజ్ చేసేస్తారు అన్నట్టు వచ్చాము. బట్ అప్పటికి మేము వచ్చేటప్పటికి అప్పుడే పూజ స్టార్ట్ చేశారనమాట. అండ్ ఇక్కడ పూజ చాలాసేపు చేస్తారు, అరౌండ్ 1.5 అవర్ పైనే చేస్తారనమాట. అన్నీ చదివి ఒక్కొక్క దేవుడికి చేసుకుంటూ లైన్గా వస్తూ ఉంటారు. ఇంకా రోజు స్పెషల్ డే అని చెప్పాను కదా, ఇంకా ఫ్రెండ్స్ అందరూ అనుకొని టెంపుల్కి వెళ్ళాం అనమాట. అండ్ ఇంకా ఆ రోజు స్వయంపాకం 365 ఒత్తులకి ఇచ్చుకోవాలి కాబట్టి ఇంకా పూజ అంతా కంప్లీట్గా అయ్యే వరకు అక్కడే ఉన్నాం. సో 9:30 వరకు కూడా టెంపుల్లోనే ఉన్నాం అనమాట. ఎప్పుడో 5:45 కల్లా స్టార్ట్ అయ్యి వెళ్ళిన వాళ్ళం. विशिष्टायां स्वयमः अंबिका सनाय नमः उत्तराष्ट्रास्य द्रव्यामूर्तिनामदयां उत्तराष्ट्रास्य राजनीनामदयां शान्तिविश्वास्य दुरेशनामदयां अश्विनिश्वा शिवासनाय नमः परिपूर्ण कृपाकराक्षितं पादानन्दयोः नामार्चनं दर्शयेत्. అండ్ ఈ టెంపుల్లో పూజ కానీ లేకపోతే విగ్రహాలు రెడీ చేయడం కానీ అసలు చాలా బాగుంటుందండి. నాకైతే జర్మనీలో ఒక 2-3 టెంపుల్స్కి వెళ్ళాను కానీ ఇన్ని ఇయర్స్లో ఈ టెంపుల్ స్పెసిఫిక్గా చాలా ఇష్టం అనమాట. పూజ కానీ దేవుళ్ళు కానీ చాలా అట్రాక్టివ్గా, అంటే ఇంక అలా చూస్తూనే ఉండాలన్నట్టు అనిపిస్తారు. నాకైతే చాలా ఇష్టము. పూజ కూడా చాలాసేపు చేస్తారనమాట. అలా మంచిగా అలా చూస్తూ ఒక 3 అవర్స్ అయినా ఉండిపోవచ్చు. ఇంకా అలా పూజ అంతా అయ్యాక మేము 365 ఒత్తులు అందరూ వెలిగించుకున్నారు. సో అందరం వెలిగించుకొని ఇంకొచ్చిన వాళ్ళందరికీ మేము తెచ్చిన ఐటమ్స్ కూడా పెట్టేసి ఇంకా మేము కూడా అక్కడే తిని పిల్లలకి పెట్టేసి ఇంకా
ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. చాలా బాగా జరిగింది. అండ్ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.